Hello everyone, I am Divya, your math facilitator. In this video, we shall discuss the most important questions of quadratic equations chapter. This video would be very useful for all the Polyset aspirants, both TS and AP, because మీకు సిలబస్ సేమే కాబట్టి ఈ ఈ మొత్తం పాలిసెట్ సిరీస్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఇద్దరికి రెండు స్టేట్స్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి. ఒకవేళ ఏపీ వాళ్ళు ఎవరైనా పాలిసెట్ ఆల్రెడీ కోచింగ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే యూ కెన్ ఫాలో ద సిరీస్. ఓకే, so let's begin the session with the general form of the quadratic equation. So ax square plus bx plus c equal to 0 is nothing but the general form of quadratic equation. Avuna? So in the law, the two conditions are so a should not be equal to 0, right? ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 0 అవ్వద్దు అండ్ డిగ్రీ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇస్ ఆల్వేస్ 2. ఓకే, డిగ్రీ 2 ఉంటేనే దాన్ని క్వాడ్రటిక్ ఈక్వేషన్ అంటాము, రైట్? అండ్ ది అదర్ కాన్సెప్ట్ విచ్ యూ విల్ లెర్న్ ఇన్ దిస్ చాప్టర్ ఇస్ సొల్యూషన్స్ or roots of the quadratic equation. So what do you mean by solutions or roots of the quadratic equation? It is nothing but solution and a root and it is nothing but value which satisfies the quadratic equation. ఓకే, మీరు క్వాడ్రటిక్ ఈక్వేషన్లో ఏదైనా ఒక వాల్యూ ప్లేస్ చేసినప్పుడు ఆ వాల్యూ ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. సో సచ్ ఏ వాల్యూ ఇస్ కాల్డ్ సొల్యూషన్ ఆర్ రూట్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్. అండ్ జనరల్గా క్వాడ్రటిక్ ఈక్వేషన్ హ్యాస్ హౌ మెనీ రూట్స్? ఇట్ హ్యాస్ 2 రూట్స్. ఓకే, ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్కి జనరల్గా 2 రూట్స్ ఉంటాయి, రైట్? సో లెట్ us proceed. So now tell me, how can you find the solution or root of a quadratic equation? Method to find solution or root of a quadratic equation, మీ టెక్స్ట్ బుక్లో 3 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లేదా దీన్ని స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ మెథడ్ అని కూడా అనొచ్చు. మనం పాలినామియల్స్ చాప్టర్లో కూడా ఇది చేసాం. ఓకే, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్, రైట్? సో ఇదేం కొత్త మెథడ్ కాదు, విచ్ యూ ఆల్రెడీ నో. Second method is completing the square method, which is deleted from your syllabus, and the third method is quadratic formula. ఓకే, సో మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఏదైనా ఒక మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ మీకు కంప్లీటింగ్ ద స్క్వేర్ మెథడ్ వస్తే అదైనా యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు, కానీ ఈజియెస్ట్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ లేదా క్వాడ్రటిక్ ఫార్ములా ఇస్ మోర్ ఈజీ. అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఫార్ములా గుర్తుపెట్టేసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేయడమే. లేదు నేను ఏ మెథడ్లోనే చేస్తాను, నాకు ఈజీన మెథడ్ అంటే చేయొచ్చు, ఎందుకంటే థియరీ పేపర్ కాదు కాబట్టి మీరు అక్కడ ఏ మెథడ్లో చేశారు అన్నది ఎవరికి అవసరం లేదు. ఆన్సర్ ఫైనల్గా ఏమొచ్చింది అన్నది ఇంపార్టెంట్. అండ్ మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా మీకు వచ్చే సొల్యూషన్ సేమ్ ఉంటుంది. ఓకే, ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ సేమ్ ఉంటాయి. సో మీరు ఏ మెథడ్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు, రైట్? సో లెట్ us discuss about quadratic formula method. Now in a quadratic formula method you will simply substitute the values. Okay, so ఈ x వాల్యూ కదా రూట్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ అనుకుంటున్నాం. సో ఈ ఎక్స్కి ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలో మనకు తెలియాలి, అవునా? దాన్నే కదా సొల్యూషన్స్ అనుకుంటున్నాం. నా హియర్ ఎక్స్ ఈక్వల్ టు ఈ రూట్స్ ఎలా వస్తాయంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac అపాన్ 2a. ఈ ఫార్ములాతో మీకు ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ ఇస్ నథింగ్ బట్ ద రూట్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి వినండి. సో ఎప్పుడైనా కూడా స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ ఎప్పుడు డిఫైన్ అవుతుంది? అది పాజిటివ్ వాల్యూ అయితేనే డిఫైన్ అవుతుంది, అవును? ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 9 ఈక్వల్ టు 3, రూట్ 10 ఈక్వల్ టు 3 పాయింట్ సంథింగ్. ఓకే, సో స్క్వేర్ రూట్లో ఉన్నది పాజిటివ్ వాల్యూ అయితే మీరు ఈజీగా దాన్ని స్క్వేర్ రూట్ కనుక్కోగలుగుతారు. అదే స్క్వేర్ రూట్లో ఉన్నది నెగిటివ్ వాల్యూ అయితే, సపోజ్ రూట్ 9, ఇప్పుడు దీనికి వాల్యూ కనుక్కోగలుగుతారా? ద ఆన్సర్ ఇస్ నో. దెర్ ఇస్ నో రియల్ రూట్ ఫర్ నెగిటివ్ నంబర్స్. మళ్ళీ స్టేట్మెంట్ వినండి, దెర్ ఇస్ నో రియల్ రూట్ ఫర్ ఏ నెగిటివ్ నంబర్. ఓకే, సో మీరు ఇంటర్మీడియట్కి వెళ్ళినాక కాంప్లెక్స్ నంబర్స్, ఇమాజినరీ నంబర్స్, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నప్పుడు మీకు నెగిటివ్ స్క్వేర్ రూట్స్, ఇమాజినరీ రూట్స్ వస్తాయి, అక్కడ ఆ కాన్సెప్ట్ మీకు వస్తుంది. కానీ ప్రస్తుతానికి మనం చదువుకునేది రియల్ నెంబర్స్ మాత్రమే కాబట్టి సో నెగిటివ్ స్క్వేర్ రూట్ మనం డిఫైన్ చేయట్లేదు. ఓకే, సో ఓన్లీ పాజిటివ్ నెంబర్స్కి స్క్వేర్ రూట్స్ మీద రాయొచ్చు, రైట్? అండ్ ఆల్సో రూట్ 0 ఈక్వల్ టు ఎంత నాన్న? రూట్ 0 ఈక్వల్ టు సింపుల్గా 0. సో మీకు స్క్వేర్ రూట్ లోపల ఉన్న 3 వాల్యూస్తో మీకు 3 డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. ఒకవేళ రూట్ లోపల ఉన్నది పాజిటివ్ వాల్యూ అయితే మీకు డిఫైన్ అవుతుంది అండ్ మీకు ఏదో ఒక ఆన్సర్ వస్తుంది, ఏదో ఒక వాల్యూ వస్తుంది. రూట్ లోపల ఉంది నెగిటివ్ అయితే అసలు మీకు నో వాల్యూ, ఇట్ ఈస్ నాట్ డిఫైన్. సో ఇక్కడ మీరు నో వాల్యూ
రూట్లో ఉంది 0 అయితే ఆన్సర్ 0. ఓకే, సో ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే ఇక్కడ క్వాడ్రాటిక్ ఫార్ములాలో స్క్వేర్ రూట్ ఉంది కదా, సో ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న ఈ వాల్యూ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూని మనకి మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటో మనకి డిఫైన్ చేస్తుంది. ఓకే, ఏ వాల్యూ స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ. క్లియర్. ఇప్పుడు మనం ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ మీద కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. చూడండి, ఇప్పుడు సపోజ్ మీకు ఈ స్క్వేర్ రూట్ లోపల ఏముంది నాన్న, b² - 4ac ఉంది. ఓకే, ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూనే మనం డిస్క్రిమినెంట్ అంటున్నాం. ఏమంటున్నాం? డిస్క్రిమినెంట్ అంటున్నాం. సింపుల్గా మీకు క్వశ్చన్ పేపర్లో ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని కూడా ఇవ్వచ్చు. డిస్క్రిమినెంట్ అంటే ఏం లేదు, b² - 4ac ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూని డిస్క్రిమినెంట్ అంటున్నాం. ఒకవేళ ఈ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే, గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి, పాజిటివ్ అయితే ఇలా మీకు ఏదైనా ఒక ఆన్సర్ వస్తుంది. రైట్, ఒకవేళ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు x ఈక్వల్ టు -b ± √b² - 4ac అపాన్ 2a కదా. ఈ వాల్యూ డిఫైన్ అవుతుంది, పాజిటివ్ వచ్చింది కాబట్టి మీకు 2 రూట్స్ ఉంటాయి ఇక్కడ. ఒక రూట్ ఏంటంటే -b +√b² - 4ac అపాన్ 2a. ఇంకో రూట్ ఏంటంటే ఇదిగోండి ఒక మైనస్ కూడా ఉంది కదా, సో -b -√b² - 4ac అపాన్ 2a. అంటే ఇన్ జనరల్ నేను ఏం చెప్పొచ్చు, ఒకవేళ డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే నాకు 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ వస్తున్నాయి. డిస్టింక్ట్ అంటే ఏంటి, 2 డిఫరెంట్ రూట్స్ వస్తున్నాయి. అవునా, ఒకటి ప్లస్ తీసుకుంటే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, మైనస్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇంకొక వాల్యూ వస్తుంది. అంటే 2 డిఫరెంట్ రూట్స్ వస్తున్నాయి అండ్ 2 రియల్ రూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 ఉంటే. నా సపోజ్ ఒకవేళ ఈ డిస్క్రిమినెంట్ సెకండ్ కేసులో ఈ డిస్క్రిమినెంట్ b² - 4ac ఈక్వల్ టు 0 ఉందనుకోండి, అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది చూడండి, -b +/- √b² - 4ac అపాన్ 2a కదా. ఈక్వల్ టు 0 అంటే మీకు x ఈక్వల్ టు -b అపాన్ 2a +/- 0 అపాన్ 2a అని వస్తుంది. +/- 0 అంటే అక్కడ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు కదా. సో x ఈక్వల్ టు -b అపాన్ 2a. ఇంకా క్లియర్గా కావాలి అంటే ఇక్కడ రాస్తాను చూడండి, ఈ వాల్యూ 0 అనుకుంటున్నాం కదా, సో దీన్ని ఇలా రాయొచ్చు, x ఈక్వల్ టు +0 - 0. ఎందుకు నాన్న, ఇది 0 కదా, సో +0 - 0 అన్నా కానీ మళ్ళీ మీకు ఏమొస్తుంది, x ఈక్వల్ టు -b అపాన్ 2a అంటే సేమ్ వాల్యూ వస్తుంది చూడండి. 0 యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మళ్ళీ సేమ్ వాల్యూ వస్తుంది. 0 ఎందుకు వచ్చింది, ఈ రూట్లో ఉన్నది 0 అనుకున్నాం కాబట్టి √0 = 0. ఓకే, సో ఈ కేసులో మీకు ఏమొస్తుంది, యు ఆర్ గెటింగ్ ఈక్వల్ రూట్స్. అర్థమైంది? ఇక్కడ చూడండి, ఈ రెండు సేమే ఉన్నాయి కదా, అంటే ఏంటి, ఈక్వల్ రూట్స్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి ఈక్వల్ రూట్స్, when discriminant is equal to 0. Clear ఈ కండిషన్, రైట్. గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఈ కండిషన్, ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ కండిషన్. చలో, ద లాస్ట్ కండిషన్ ఇస్ when discriminant b² - 4ac is less than 0 అయితే ఏమవుతుందో చూద్దాం. x ఈక్వల్ టు -b +/- √b² - 4ac అపాన్ 2a ఉంది. ఈ వాల్యూ లెస్ దాన్ 0 అయినప్పుడు -b ప్లస్ ఈ వాల్యూ ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది. లెస్ దాన్ 0 అయినప్పుడు ఆ రూట్ లోపల ఉంది, అన్డిఫైన్డ్ అపాన్ 2a. ఇక్కడ మైనస్ అన్డిఫైన్డ్ అపాన్ 2a. సో అన్డిఫైన్డ్ వాల్యూకి ప్లస్ ఏదో వాల్యూ మైనస్ ఏదో వాల్యూ చేసిన ఈ టోటల్ కంప్లీట్ వాల్యూ ఏమవుతుంది, అన్డిఫైన్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఆన్సర్ అనేది ఏమి రాదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమి రాదు కాబట్టి మీరు ఏమంటారంటే నో రూట్స్. రూట్ అంటే ఏంటి, ఎక్స్కి వచ్చే వాల్యూనే కదా మనం రూట్ అని కన్సిడర్ చేస్తున్నాం. ఈ ఎక్స్కి వాల్యూ లేదు, అన్డిఫైన్డ్ అంటున్నాం. సో యూ విల్ సే దట్ when discriminant is less than 0, so the quadratic equation have no roots. ఇంకా స్పెసిఫిక్గా రాయాలంటే నో రియల్ రూట్స్ అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఇంతకు ముందు మీకు ఫస్ట్ చెప్పాను, రూట్ ఓవర్ నెగిటివ్ రియల్ నెంబర్స్ కాంప్లెక్స్ ఇమాజినరీ నెంబర్స్ దాంట్లో డిఫైన్ అవుతుంది కానీ రియల్ నెంబర్స్లో కాదు. సో ఇమాజినరీ నెంబర్స్ చదువుకున్నప్పుడు మీకు ఇమాజినరీ రూట్స్ వస్తాయి, అక్కడ ఇంటర్మీడియట్లో వస్తుంది, ఇప్పుడు కాదు. సో ప్రస్తుతానికి మనం ఓన్లీ రియల్ నెంబర్స్ కాబట్టి ఇక్కడ మీరు ఏం రాస్తారంటే నో రియల్ రూట్స్ అని రాస్తారు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి రియల్ రూట్స్ లేవు కాబట్టి, రైట్. సో దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ అండ్ ఈ కాన్సెప్ట్ని మనం నేచర్ ఆఫ్ రూట్స్ అని కూడా అంటున్నాం, రైట్. సో లెట్ us move on to the questions now. The very first question, if the equations x² plus bx plus c equal to 0 and x² plus cx plus b equal to 0, b is not equal to c, have a common root, then మీరు కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. then b plus c equal to 0, b plus c equal to 1, b plus c plus 1 equal to 0 and none of this.
సో ఆప్షన్ ఏది కరెక్ట్. ఇక్కడ చూడండి ఒకసారి ఏమంటున్నాడు మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఒక ఈక్వేషన్, అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 ఇది ఒక ఈక్వేషన్. ఈ రెండింటికి కామన్ రూట్ ఉంది అంట. సో నేను ఏం చేస్తున్నా అంటే ఆ కామన్ రూట్ని మనము లేదా కామన్ రూట్ ఈక్వల్ టు ఆల్ఫా కానీ కే కానీ ఏదైనా ఒక లెటర్ అనుకోండి. ఓకే, కామన్ రూట్ ఈక్వల్ టు ఆల్ఫా అనుకున్నానండి, మీరు ఏదైనా లెటర్ అనుకోవచ్చు, కే అనుకోవచ్చు, మీ ఇష్టం. సో కామన్ రూట్ అంటే ఏంటి, రూట్ అంటే ఈ రూట్ ఈ వాల్యూ ఈ రెండు ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మీకు ఆన్సర్ అది సాటిస్ఫై అవ్వాలి. సింపుల్గా చెప్పాలంటే ఆ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వాలి, అవునా. కామన్ రూట్ కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన సాటిస్ఫై అవ్వాలి, ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవ్వాలి. సో నేను ఫస్ట్ ఈక్వేషన్లో ఇందులో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఏమొస్తుంది, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ బి ఈక్వల్ టు 0 వస్తుంది. ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నా, రూట్ ఇస్ నథింగ్ బట్ ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై ద గివెన్ ఈక్వేషన్, అవునా. సో దీన్ని సాటిస్ఫై చేస్తుంది అంటే ఎక్స్ని రిప్లేస్ చేస్తుంటే కూడా మనకి ఆ ఈక్వేషన్ షుడ్ హోల్డ్ గుడ్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్. సో ఇప్పుడు నాకు ఈ రెండు వచ్చాయి, రైట్, కామన్ రూట్ కాబట్టి రెండు ఈక్వేషన్స్ని ఈ ఆల్ఫా అనేది సాటిస్ఫై చేయాలి. సో రెండిట్లో సబ్స్టిట్యూట్ చేశాను, నాకు ఈ రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఇది ఈక్వేషన్ 3 అనుకోండి, ఇది 4 అనుకోండి. నౌ లెట్ మీ సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 3 and 4. సో ఏమొస్తుంది చూడండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ టు 0, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఆల్ఫా ప్లస్ బి ఈక్వల్ టు 0. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి. సో మైనస్ 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 ఆల్ఫా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది మనకి, బి ఆల్ఫా మైనస్ సి ఆల్ఫా ప్లస్ సి మైనస్ బి ఈక్వల్ టు 0 అని వచ్చింది, అవునా. ఇప్పుడు ఈ రెండిట్లోంచి బి ఆల్ఫా మైనస్ సి ఆల్ఫాలోంచి ఆల్ఫా కామన్ తీస్తే బి మైనస్ సి ప్లస్ సి మైనస్ బి ఈక్వల్ టు 0 అని వచ్చింది కదా. అంటే ఆల్ఫా ఇంటూ బి మైనస్ సి, ఈ సి మైనస్ బిని అటు సైడ్ పంపించండి, ఆర్హెచ్ఎస్ సైడ్ ట్రాన్స్పోజ్ చేయండి, ఏమొస్తుంది, ప్లస్ బి, ఇది మైనస్ బి ఉంది కాబట్టి ప్లస్ బి అవుతుంది, ప్లస్ సి ఉంది కాబట్టి మైనస్ సి అవుతుంది. ఓకే, సో ఆల్ఫా ఈక్వల్ టు ఇక్కడ ఆల్ఫా ఇంటూ బి మైనస్ సి ఉంది కదా, సో ఇటు సైడ్ వస్తే డివిజన్లోకి వస్తుంది బి మైనస్ సి. సో బి మైనస్ సి క్యాన్సిల్ అయితే ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఓకే, ఐ గాట్ మై ఆల్ఫా ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఫైనల్ చేద్దాం, ఆల్ఫా ఈక్వల్ టు 1. సో ఈ ఆల్ఫా ఈక్వల్ టు 1 అని ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా వాల్యూ, ఆల్ఫా అంటే ఏంది, రూటే కదా, రూట్ 1 అని వచ్చింది, ఈ వాల్యూ 1 అని వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ 1లో, సబ్స్టిట్యూట్ ఆల్ఫా ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. సో ఏమొస్తుంది చూడండి, 1 స్క్వేర్ ప్లస్ బి ఆల్ఫా, ఆల్ఫా అంటే 1 కదా, బి ఇంటూ 1 ప్లస్ సి ఈక్వల్ టు 0. సో దీన్ని ఏమని రాయొచ్చు, 1 ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0 ఆర్ బి ప్లస్ సి ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఈ ఆప్షన్ ఎక్కడుంది చూడండి, బి ప్లస్ సి ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఇస్ నథింగ్ బట్ సి ఆప్షన్. అర్థమైందా. సో కామన్ రూట్ అన్నప్పుడు దాన్ని ఏదైనా ఒక లెటర్ తీసుకోండి, ఆల్ఫా కానీ బీటా కానీ కే కానీ ఎం కానీ ఏదైనా ఒక వాల్యూ తీసుకొని ఆ వాల్యూ రెండు ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన దాన్ని అప్పుడు రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఆల్ఫా వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన ఆల్ఫా వాల్యూని మళ్ళీ ఎనీ వన్ ఆఫ్ ద ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు కండిషన్ వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్. See the next question. If px square plus qx plus r equal to 0 has equal roots, ఏమంటున్నాడు, రూట్స్ ఎలా ఉన్నాయంటే ఈక్వల్ ఉన్నాయి. ఇందాకే నేను మీకు కండిషన్స్ చెప్పాను, రూట్స్ ఈక్వల్ ఉంటే ఏం చేయాలి, డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, when roots are equal, discriminant will be equal to 0. Exactly, very good. So అంటే బి స్క్వేర్ మైనస్ 4ac షుడ్ బి ఈక్వల్ టు 0, అవునా. ఇందులోంచి ఏ ఈక్వల్ టు ఎంతనైనా పి, బి ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ క్యూ, సి ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆర్. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, బి స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0, సింపుల్ సబ్స్టిట్యూషన్. సో క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 4pr అని వస్తుంది. మనకి ఏం కావాలి, ఆర్ వాల్యూ కావాలి. సో ఆర్ ఇటువైపు ఉంచి 4p ఇటువైపు ట్రాన్స్పోజ్ చేయండి. సో దిస్ ఇస్ ద ఆన్సర్ యూఆర్ గెటింగ్. సో క్యూ స్క్వేర్ అపాన్ 4p. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద రూట్స్ ఆఫ్. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, మీరే సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆప్షన్స్ ఆర్ 1 3, 3 minus 1, 2 2 and 1 2. సో వీ నీడ్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా తెలుస్తుంది, దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేయండి. సో ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 అపాన్ ఎక్స్ ఈక్వల్ టు 2, లేదా ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు 2x. 2x ఇట్స్ ట్రాన్స్పోజ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో కానీ క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్లో కానీ మీ ఇష్టం, ఏదైనా మెథడ్లో సాల్వ్ చేయొచ్చు. సో ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ తీసుకుంటే మైనస్ 3ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు,
3 వన్స్ అని స్ప్లిట్ చేయొచ్చు కదా, 3 వన్స్ అని స్ప్లిట్ చేయొచ్చు కదా. సో నాకు ఇక్కడ మిడిల్ టర్మ్ ఇస్ -2, రైట్. సో 1 ఇంటూ 3, 1 -1 ఇంటూ 3 లేదా 1 ఇంటూ -3 ఈ రెండు ఫ్యాక్టర్స్ తీసుకోవచ్చు. కానీ మనకి మిడిల్ టర్మ్ 2 రావాలి అంటే ఈ రెండు యాడ్ చేస్తే 2 వస్తుంది చూడండి. 1 - 3 యాడ్ చేస్తే 2 వస్తుంది. సో +x - 3x - 3 = 0. లేదు మేడం నేను ఇదంతా ఆలోచించలేను అంటే సింపుల్గా క్వాడ్రాటిక్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి. సో ఇందులోంచి x ఇస్ కామన్, x + 1 ఉంది, ఇందులోంచి 3 ఇస్ కామన్, -3 ఇస్ కామన్, సో x + 1 మిగిలింది = 0. సో x + 1 ఇంటూ x - 3 = 0. సో x + 1 = 0 చేస్తే x ఏమొస్తుంది, -1, అండ్ x - 3 = 0 వస్తే x 3 వస్తుంది. సో -1 and 3 are the correct option. Next question, the roots of the quadratic equation 2x² - 2 root x + 1 = 0. ఇది కూడా మళ్ళీ సిమిలర్ క్వశ్చనే. సో ఎప్పుడైనా కూడా చూడండి ఇట్లా రూట్స్, కోఎఫిషియెంట్స్ లో రూట్స్ ఉన్నప్పుడు చాలా మంది స్ప్లిటింగ్ లో కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ నేను మీకు సేమ్ క్వశ్చన్ ఇంతకు ముందు ఇదే సిరీస్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను చూడండి. ఇదే సిరీస్ లో, ఇదే సేమ్ ప్లేలిస్ట్ లో దొరుకుతుంది మీకు. అందులో ఫ్యాక్టరైజేషన్ కూడా చెప్పాను. ప్రస్తుతానికి మాత్రం మనము క్వాడ్రాటిక్ ఫార్ములా తీసుకుందాం, ఈజీగా సింపుల్గా అయ్యేది. ఫ్యాక్టరైజేషన్ కూడా మీకు క్లూ ఇస్తాను ఎలా చేయాలో. సో ఏ బి సి వాల్యూస్ ఇవి. సో క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి, -b + or - √b² - 4ac upon 2a కదా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -b, ఆల్రెడీ -2√2 ఉంది, -2√2 అంటే +2√2 + or - √b² అంటే 2√2 హోల్ స్క్వేర్ అంటే 4 2s 8 వస్తుంది. ఓకేనా. 2√2 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, 2² is 4 అండ్ √2² is 2. సో 4 2s 8 వస్తుంది. -4 ఇంటూ a ఎంత 2, c ఎంత 1 అపాన్ 2 ఇంటూ a ఎంత నాన్న, a is again 2. సో 2√2 + or - ఇక్కడ చూడండి వాల్యూ ఏమవుతుంది, 8 - 8 0 అవుతుంది, అపాన్ 4. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు, 2√2 అపాన్ 4 అని రాస్తే ఇక్కడ 0 అయిందంటే మనకి ఏంటి అర్థము, ఈక్వల్ రూట్స్ వస్తాయి. సో ఇది చూడండి. సో √2 అపాన్ 2 అని వచ్చింది, దీన్ని నేను √2 అపాన్ √2 ఇంటూ √2 అని రాయొచ్చా 2ని. సో √2 క్యాన్సిల్ అయింది, 1/√2 ఆన్సర్. కానీ మనకి ఏమన్నాము ఇక్కడ డిస్క్రిమినెంట్ 0 వచ్చిందంటే రూట్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. అంటే ఒక 0 1/√2 అయితే ఇంకో 0 కూడా ఏంటి 1/√2. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. మీరు ఒకవేళ ఫ్యాక్టరైజేషన్లో చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకసారి చూడండి. సో మనకి ఏముంది, 2x² - 2√2x + 1 = 0 అని ఉంది. ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి, ఈ రెండు ప్రోడక్ట్ తీసుకుంటాం కదా. సో 2ని ఎలా స్ప్లిట్ చేస్తారు చూడండి, 2 1s 2 అవునా. 2ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు, 2 1s 2 అవునా, లేదా 1 2s 2. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, √2 ఉంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, √2 ఉన్నప్పుడు మీరు స్ప్లిట్ చేసినప్పుడు √2 అనేది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అవ్వాలి. సో నేను 2ని √2 ఇంటూ √2 అని రాయొచ్చా, 2ని ఇక్కడ ఒకసారి చూడండి, సేమ్ 2ని √2 ఇంటూ √2 అని రాయొచ్చా. 2ని 1 2s అని రాస్తే 1 2 ఫ్యాక్టర్స్ అయినప్పుడు 2ని √2 ఇంటూ √2 అని రాస్తే √2 కూడా ఫ్యాక్టర్సే కదా. సో మనం ఇలా రాస్తున్నాం అనమాట. ఓకే. సో √2 ఇంటూ √2 అని రాస్తాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, √2 + √2 ఇస్ నథింగ్ బట్ 2√2 అవునా. కానీ మనకు కావాల్సింది ఏంటి, -2√2 అంటే నేను రెండు నెగిటివ్ ఫ్యాక్టర్స్ తీసుకుందాం. సో -2√2 ఇంటూ -2√2 అంటే 2 వస్తుంది, -2√2 + -2√2 చేస్తే -2√2 వస్తుంది. సో ద టూ ఫ్యాక్టర్స్ ఆర్ దీస్ టూ. సో దీన్ని మీరు 2x² - √2x - √2x + 1 = 0 అని రాయొచ్చు. ఇప్పుడు కామన్ తీసేస్తే మీకు ఈ ఆన్సర్ వస్తుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, if alpha and beta are the zeros of this. ఓకే. సో సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ మనం పాలినామియల్స్లో కూడా చేసాం. సో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో. చూడండి, 6/5 4/5 -6/5 -4/5 అండ్ ఇంతకు మించి మీకు వేరే మోడల్స్ లేవి చాప్టర్లో. ఓకే. సో మనకేం కావాలి, ఆల్ఫా అపాన్ బీటా ప్లస్ బీటా అపాన్ ఆల్ఫా కావాలి. సో ప్రోడక్ట్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా స్క్వేర్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అపాన్ ఆల్ఫా బీటా వస్తుంది, ఎల్సిఎం. ఇది నేను ఇంతకు ముందు పాలినామియల్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డైరెక్ట్ నేను ఇప్పుడు ఫార్ములా రాస్తున్నా, అపాన్ ఆల్ఫా బీటా. సో ఇక్కడ ఇదేంటి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో ఈక్వేషన్ అయినా పాలినామియల్ అయినా సమ్ ఆఫ్ ద రూట్స్ మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ విల్ హోల్డ్ గుడ్. ఓకే. -b/a అని నేర్చుకున్నాం కదా. సో -b/a అంటే ఏంటి నాన్న, మైనస్ ఇక్కడ b అంటే ఏంటి 2,
ఏ అంటే ఏంటి 1, సో -2 వస్తుంది, రైట్. అండ్ సి బై ఏ అంటే సి అంటే 5, ఏ అంటే 1, సో సి బై అంటే 1 వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -2 హోల్ స్క్వేర్ -2 ఇంటూ 5 అపాన్ 5, సో 4 - 10 upon 5, సో -6 upon 5. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. అర్థమైందా? సేమ్ మోడల్ అక్కడ కూడా చెప్పాం కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పేసాను ఇప్పుడు. ఓకే, సో ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఆ క్లాసెస్ చూడని వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఆ క్లాసెస్ చూడాలి, రైట్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, యూ నీడ్ టు ఫైండ్ ద రూట్స్ ఆఫ్ దిస్. ఫస్ట్ దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్లో మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో ఆప్షన్స్ ఇస్తాను చూడండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి. సో 1 upon x plus 4 minus 1 upon x minus 7 equal to 11 upon 30. సింపుల్గా ఎల్సిఎం తీసుకోండి. x minus 7 minus x plus 4 upon x minus 7 into x plus 4 ఈక్వల్ టు 11 upon 30. సేమ్ క్వశ్చన్ మనం ఇంతకుముందు సెషన్లో కూడా చేసాం, కానీ ఇప్పుడు ఓవరాల్గా మీకు ఈ చాప్టర్ మొత్తం నేను ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ రిపీట్ చేయాల్సి వస్తుంది. సో -x minus 4 upon x plus 4 into x minus 7 equal to 11 upon 30. సో ప్లస్ x minus x క్యాన్సిల్ అవుతుంది. -11 upon x plus 4 into x minus 7 ఈక్వల్ టు 11 upon 30. సో 11 క్యాన్సిల్, ఇక్కడ కూడా న్యూమరేటర్లో 2 11s ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతుంది. సో -1 into 30 డైరెక్ట్ క్రాస్ మల్టిప్లై చేస్తున్నాం. -1 into 30 is equals to 1 into x plus 4 into x minus 7. సో -30 ఈక్వల్ టు దీన్ని సాల్వ్ చేయండి, ఏమొస్తుంది x స్క్వేర్ ప్లస్ 4x minus 7x అంటే -3x minus 28. సో -13 ట్రాన్స్పోజ్ చేయండి. సో x స్క్వేర్ minus 3x plus 2 ఈక్వల్ టు 0 అని వస్తుంది, రైట్. సో ఇప్పుడు దీని సొల్యూషన్స్ మీరు ఈజీగా కనుక్కుంటారు. దీని సొల్యూషన్ ఓకే, సో x స్క్వేర్ -x minus 2x plus 2 ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు, అవునా. సో x ఇంటూ x minus 1 -2 into x minus 1 equal to 0. So x equal to 1, 2 will be the answers. Okay, so option B will be correct. Next question, if A is the solution of, ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ ఇంతకు ముందు సిరీస్లో చేసాము. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఆన్సర్ ఫ్రమ్ యూ. సో ఆన్సర్ 5, A, B and 2. గుర్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆన్సర్ B. ఓకే, ఈ ఫస్ట్ దానికి సొల్యూషన్స్ ఈజీగా వస్తాయి చూడండి. x స్క్వేర్ minus 5x plus 6 equal to 0. సో x ఈక్వల్ టు 3, 2 అని వస్తుందా? x ఈక్వల్ టు 3, 2 అని వస్తుంది దీనికి సొల్యూషన్స్. ఓకే, ఫ్యాక్టర్స్ ఏంటి చెప్తారా ఇక్కడ? దీనికి హింట్ కూడా ఇస్తాను చూడండి. ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2 3s, కానీ నెగిటివ్, మిడిల్ టర్మ్ నెగిటివ్ ఉంది కాబట్టి 2 నెగిటివ్ తీసుకోండి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ ఇక్కడ వాడండి, లేదా క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేయండి. సో ఏ ఈజ్ ద సెట్ ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్. సో ఏ అనే సెట్లో ఏముంటాయి? ఈ సొల్యూషన్స్ ఉంటాయి, -2 -3. నెక్స్ట్ బి ఈజ్ ద సెట్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ దిస్. ఓకే, బి అనే సెట్లో దీని సొల్యూషన్స్ ఉంటాయి, కానీ ఇదేంటి? x -√3 x -6 ఈక్వల్ టు 2. సో x -2 ఈక్వల్ టు రూట్ ఆఫ్ 3 - x అని రాయొచ్చా? 3x - 6 అని రాయొచ్చు ఇది, రైట్. సో సింపుల్గా చూడండి, దీని ఇటు సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తున్నా, దీని ఇటు. ఇప్పుడు స్క్వేరింగ్ చేయండి, రైట్. సో ఈ ప్రాబ్లం మనం చేసాం ఆల్రెడీ, అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. స్క్వేరింగ్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే మీకు బి అనే సెట్కి కూడా సొల్యూషన్స్ వస్తాయి. సొల్యూషన్ ఇస్ నథింగ్ బట్ దీనికి ఎక్స్ వాల్యూస్ మీకు ఏవైతే వచ్చాయో సొల్యూషన్స్ అవి ఇక్కడ రాస్తాం. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నథింగ్ బట్ కామన్ ఎలిమెంట్ తీసుకుంటారు. ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్ మీకు ఏముంటుంది అంటే 2 ఉంటుంది, రైట్. 2 ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్టర్స్ -2 -3 తీసుకుంటారు, సొల్యూషన్ వచ్చేసి 2 3 వస్తుంది, అండ్ కామన్ ఎలిమెంట్ 2 ఉంటుంది. ఇది ఒకసారి అందరూ ట్రై చేయండి. ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాబ్లమ్స్. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా. సో దట్ అప్పుడు చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి, అండ్ చూసిన వాళ్ళు ఉంటే మీరు సొంతంగా ట్రై చేసి రివైజ్ చేయండి ఇప్పుడు, రైట్. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 10, దెన్ p ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో దీస్ ఆర్ ది ఆప్షన్స్. ఈక్వేషన్ ఏముంది? x స్క్వేర్ ప్లస్ px. సో ఇందులోంచి a వాల్యూ 1, b వాల్యూ p, c ఈక్వల్ టు -3. ఓకే, అండ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్. సపోజ్ రూట్స్ని ఆల్ఫా అండ్ బీటా అని తీసుకోండి. సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ ద రూట్ అంటే ఏంటి? స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. సమ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 10 వస్తుందంట,
దీన్ని ఎలా రాయొచ్చు నాన్న? ఇందాక కూడా నేను చెప్పాను, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా నుంచి రాస్తున్నాం, ఈక్వల్ టు 10. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇందులోంచి చూడండి, ఇందులోంచి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏనే కదా, మైనస్ పి బై ఏ ఈజ్ 1, సో మైనస్ పి వస్తుంది. ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ, సి బై ఏ అంటే మైనస్ 3/1 అంటే మైనస్ 3 వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మైనస్ పి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ మైనస్ 3 ఈక్వల్ టు 10. సో పీ స్క్వేర్ మైనస్ ప్లస్ 6 ఈక్వల్ టు 10. పీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అంటే 10 మైనస్ 6 అంటే 4 వస్తుంది. పీ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది, రూట్ తీస్తే. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ వన్ రూట్ ఆఫ్, దీనికి నేను షార్ట్ కట్ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, వన్ రూట్ ఇదైతే ఇంకో రూట్ ఏమవుతుంది, వన్ రూట్ ఇట్లా మీకు కాంజుగేట్ అవుతుంది, దాని కాంజుగేట్ అవుతుంది. మీకు ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ రాసేయచ్చు అని చెప్పండి. 4 ప్లస్ రూట్ 3 ఉందంటే ఇంకో రూట్ ఏమవుతుంది, 4 మైనస్ రూట్ 3 అవుతుంది, ద కాంజుగేట్ ఆఫ్ ఇట్. ఈ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈక్వల్ టు 0. ఇది కనుక్కోవాలి మీరు. ఎలా కనుక్కుంటారు చూడండి. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అపాన్ ఆల్ఫా బీటా అని వస్తుంది మళ్ళీ, రైట్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఇలా రాయొచ్చు కదా, సేమ్ ఇందాకటి మోడలే, మైనస్ 2 ఆల్ఫా బీటా అపాన్ ఆల్ఫా బీటా అని రాయొచ్చు. ఇప్పుడు ఇందులోంచి ఆల్ఫా ప్లస్ బీటా ఎంత చెప్పండి, మైనస్ బి బై ఏ. ఇక్కడ మైనస్ బి బై ఏ అంటే పి వస్తుంది, ఆల్ఫా బీటా ఇస్ క్యూ బై, సి బై ఏ అంటే క్యూ వస్తుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో పీ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ క్యూ అపాన్ క్యూ ఇస్ ద ఆన్సర్. ఆప్షన్స్ రాస్తాను, పీ స్క్వేర్ మైనస్ 2q అపాన్ క్యూ, పీ స్క్వేర్ ప్లస్ 2q అపాన్ క్యూ, పీ స్క్వేర్ మైనస్ క్యూ అపాన్ క్యూ అండ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ అపాన్ క్యూ. ఓకే, సో ఏది మ్యాచ్ అవుతుంది చూడండి, ఆప్షన్ 1 ఇస్ మ్యాచ్. క్లియర్. సో మీరు కరెక్ట్గా ఫస్ట్ మోడల్స్ వింటే ఆ తర్వాత అన్ని చాలా ఈజీ అయిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ ఈ మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ చూడండి. సో ఆప్షన్స్ రాద్దాము. ఇది ఇంతకు ముందు క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ ఈక్వల్ టు ఇది అన్నాడు, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫినిటీ. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఇది అనేది ఇన్ఫినిటీకి వెళ్తుంది. సో ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు ఇదంతా ఎక్స్ అయినప్పుడు ఇందులో ఈ పార్ట్ కూడా ఎక్సే కదా, మీకు ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు పార్ట్ ఇన్ఫినిటీకి 1 యాడ్ చేసిన, ఓకే, ఒక చిన్న నెంబర్ యాడ్ చేసినా, డిలీట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా ఇన్ఫినిటీకి ఆ వాల్యూ చేంజ్ అవ్వదు. ఓకే, అది ఆల్రెడీ ఇన్ఫినిటీ, ఆల్రెడీ చాలా పెద్దగా ఉంది. అందులోకి ప్లస్ సముద్రం లాగా ఇన్ఫినిటీ అంటే అందులో మీరు ఒక మగ్గు నీళ్ళు పోసినా, తీసినా, మల్టిప్లై చేసినా, డివైడ్ చేసినా తేడా ఎలా అయితే ఉండదో ఇక్కడ కూడా అంతే. ఓకే, సో ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఈ పార్ట్ని ఎక్స్ అనుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ నెంబర్ వదిలేసి 3 ప్లస్ ఇక్కడ ఈ నెక్స్ట్ పార్ట్ని ఎక్స్ అనుకుంటున్నాం, రైట్. సో ఇది చూడండి, ఈ మొత్తం ఎక్స్ రూట్ ఓవర్ 3 ప్లస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 ప్లస్ ఎక్స్. సో ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ వరకు ఎక్స్ అనుకుంటున్నాం, రైట్. అర్థమైందా, ఎందుకంటే ఈ మొత్తం ఎక్స్. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 3 ప్లస్ రూట్ ఓవర్ 3 ప్లస్ రూట్ ఓవర్ 3 ప్లస్ సో ఆన్. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ పార్ట్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు స్క్వేర్ చేయండి. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఏ ఆప్షన్ కరెక్ట్, ఆప్షన్ సి విల్ బి కరెక్ట్. ఓకే, ఇదే ఒక మోడల్. ఇందులోంచి నెక్స్ట్ మీరు సొల్యూషన్స్ కూడా కనుక్కోవాల్సి వస్తుంది, అదే ఇదిగోండి నెక్స్ట్ మోడల్ చూడండి. సో 6 ఉంది చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తారు, సేమ్ మెథడ్ సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఆప్షన్స్ ఆర్ 1 2 3 4. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే దీని మొత్తాన్ని ఎక్స్ అనుకోండి. ఓకే, లెట్ రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ రూట్ 6 ప్లస్ రూట్ 6 ప్లస్ సో ఆన్, ఈ మొత్తాన్ని ఎక్స్ అనుకోండి. ఈ మొత్తం ఎక్స్ అయితే ఈ పార్ట్ కూడా ఎక్స్ అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు స్క్వేర్ చేయండి, 6 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, ఫ్యాక్టరైజ్ అయినా చేయొచ్చు లేదా క్వాడ్రాటిక్ ఫార్ములా అయినా అప్లై చేయొచ్చు. ఫ్యాక్టరైజ్ చేస్తే ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, మైనస్ 6కి ఫ్యాక్టర్స్ 1 6 తీసుకోవచ్చు. ఓకే, లేదా 2 3s తీసుకోవచ్చు. చూడండి 2 3s తీసుకోవచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్
పెద్ద నెంబర్కి నెగిటివ్స్ అప్లై చేస్తారు. ఎప్పుడైనా మిడిల్ టర్మ్ నెగిటివ్ ఉన్నప్పుడు పెద్ద నెంబర్కి నెగిటివ్ అప్లై చేస్తారు. సో -3x + 2x - 6 = 0. ఇందులోంచి x కామన్ తీస్తే x - 3 అండ్ ఇందులోంచి 2 కామన్ తీస్తే x - 3 = 0. సో ఆన్సర్స్ ఏమొస్తున్నాయి చూడండి అన్న, x - 3 ఇంటూ x + 2 = 0. సో x = -2 కానీ 3 కానీ అవ్వచ్చు. ఓకే, సో x = 3 ఆప్షన్ ఉంది కాబట్టి x = 3 ఆప్షన్ తీసేసుకోండి, రైట్. అండ్ x = -2 ఎందుకు తీసుకోవట్లేదు? బికాస్ రూట్ ఆఫ్ ఎనీ నంబర్ కెనాట్ బి నెగిటివ్. ఓకే, సపోజ్ √9 ఉంది, ఇందాక చూసిన ఎగ్జాంపులే కదా, దీనికి నెగిటివ్ ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? రాదు కదా. సో ఇక్కడ x = -2 అనేది నాట్ డిఫైన్, సో 3 తీసుకుంటారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు ట్రై చేయండి ఒకసారి, సేమ్ ప్రొసీజర్ అగైన్. ఆప్షన్స్ వచ్చేసి 3, 4, 2, 8. సో ఇది ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నప్పుడు ఇది ఏమవుతుంది, √2 + x = x, x² = 2 + x, అంతా ఒకటి దగ్గర తీసుకొస్తే -2 = 0. అంతేనా? ఇప్పుడు దీన్ని మీరు ఐదర్ క్వాలిటీ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు, మళ్ళీ ఫ్యాక్టరైజేషన్ అయినా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేస్తే -2x + x - 2 = 0 తీసుకోవచ్చు. ఇందులోంచి x ఇస్ కామన్ అండ్ ఇందులోంచి కామన్ ఏం లేదు కాబట్టి 1 క్యాన్ బి కామన్. సో x = 2, x = -1 అవుతుంది. x = 2 కరెక్ట్ ఆప్షన్ అవుతుంది, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ వీ విల్ నాట్ టేక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఇట్ హ్యాస్ డిస్టింక్ట్ రూట్స్. డిస్టింక్ట్ రూట్స్ అంటే ఏంటి? డిస్క్రిమినెంట్ ఏం అవ్వాలి? డిస్టింక్ట్ రూట్స్ అంటే యువర్ డిస్క్రిమినెంట్ హ్యాస్ టు బి గ్రేటర్ దాన్ 0, అంటే b² - 4ac వాల్యూ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఓకే, సో దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. సో p² is less than 4q, p² is greater than 4q, p² equal to 4q, p² plus 4q equal to 0. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి అంట. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి అంటే ఆప్షన్ ఏంటి? సో ఇక్కడ చూడండి, డిస్క్రిమినెంట్ ఇక్కడ b ఏంటి? a = 1, b = -p, c = q. సో b అంటే -p² -4 into a is 1, c is q is should be greater than 0. So p² - 4q should be greater than 0 or p² should be greater than 4q అని రాయొచ్చా? So which option is correct? Option B is correct. Okay, so b² should be greater than 4q. నెక్స్ట్ ఇది చూడండి అన్న, ఇది చాలా సింపుల్. ఇది ఏ ఫామ్ లో ఉంది? ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ ఫామ్ లో ఉంది. ఐడెంటిఫై చేశారు ఎవరైనా? ఏ ఫామ్ లో ఉంది చెప్పండి. x² - 16 ఏ ఫామ్ లో ఉంది? చూడండి, a² - b² ఫామ్ లో ఉంది. b² ఎక్కడ ఉంది మేడం అంటారా? x² - 16 ని 4² అని రాయొచ్చు కదా. ఇట్ ఈస్ లైక్ a² - b² అంటే a + b × a - b అని రాయొచ్చా డైరెక్ట్గా? చూడండి, x + 4 × x - 4. ఇప్పుడు x + 4 = 0 వేస్తే x = -4 వస్తుంది, x - 4 = 0 వేస్తే x = 4 వస్తుంది. కానీ మనకి ఏం అడిగాడు? సమ్ ఆఫ్ ద రూట్స్ అడిగాడు. అంటే ఇది ఆల్ఫా అయితే ఇది బీటా అవుతుంది కదా, ఇవి కదా 2 రూట్స్. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ నథింగ్ బట్ 4 + -4. +4 -4 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 0. అర్థమైందా? డైరెక్ట్గా ఐడెంటిటీ ఫామ్లో ఉన్నది కాబట్టి డైరెక్ట్గా మీరు రూట్స్ రాసేయచ్చు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్. ఇక్కడ చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? x² + 8x + 15 and the options are 30, 34, 40, 44. ఏం అడుగుతుంటే సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ దిస్ రూట్. సో ఫస్ట్ రూట్స్ కనుక్కుందాం. x² + 8x + 15 = 0. సో x² + 15 నేను 3 5s అని రాయొచ్చు కదా. సో 3x + 5x డైరెక్ట్గా రాసేస్తున్నా చూడండి. 8xని 3x + 5x రాస్తున్నా, 3 5s 15. ఓకే, సో x ఇందులోంచి x కామన్ తీస్తే x + 3 అండ్ ఇందులోంచి 5 కామన్ తీస్తే x + 3 = 0. సో x = -5 లేదా -3 వస్తుంది. మనకి ఏం కావాలి అంటే ఆల్ఫా = -5, బీటా = -3 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్, అంటే α² + β², స్క్వేర్స్కి సమ్. ఓకే, సో α² అంటే 25, β² అంటే 9, ఎంత వస్తుందన్న? 25 + 9 is 34. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇది ఇలా అయినా చేయొచ్చు, లేదంటే సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అంటే ఏంటి? α² + β². α² + β² ఇలా రాయొచ్చు కదా, 2α β.
సో ఆల్ఫా ప్లస్ బీటా ఏంటి ఇందులోంచి చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ నథింగ్ బట్ మైనస్ బి బై ఏ అంటే -8/1, ఆల్ఫా బీటా అంటే సి బై ఏ అంటే 15. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. ఎనీ ఆఫ్ ద మెథడ్, మీ ఇష్టం ఏ మెథడ్లో అయినా చేయొచ్చు, రైట్. ఇది షార్ట్ కట్. నెక్స్ట్, ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఇమాజినరీ రూట్స్. దీనికి ఇమాజినరీ రూట్స్ అంటే ఏంటి, b² - 4ac లెస్ దాన్ 0 అవ్వాలి కదా. ఇమాజినరీ, రియల్ డిస్టింక్ట్ అయితే గ్రేటర్ దాన్ 0, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. ఈక్వల్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0. ఇమాజినరీ రూట్స్ లేదా నో రూట్ అంటే డిస్క్రిమినెంట్ ఈజ్ లెస్ దాన్ 0. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్స్ రాస్తాను ఒకసారి చూడండి. సో దే హ్యావ్ ఇమాజినరీ రూట్స్, దెన్ యూ నీడ్ టు ఫైండ్ ద వాల్యూ. దే హ్యావ్ ఇమాజినరీ రూట్స్. సో ఒక నిమిషం, ఆప్షన్స్: q² is greater than 4pr, q² is less than 4pr, q² equal to 4pr. These are the options. p equal to q plus r. సో ఇందులోంచి b వాల్యూ ఏంటి చూడండి, b is nothing but q. సో q² - 4 into a అంటే p, c అంటే r. It should be less than 0. అంటే q² - 4pr should be less than 0. q² should be less than 4pr ఏనా. సో ఆప్షన్ b will be correct. ఓకే, ఇది ఎలా వచ్చింది అనుకుంటున్నారా. సో ఒకసారి చూడండి, q² - 4pr ఉంది కదా, నాకేం కావాలి, -4pr తీసేయాలి అంటే యాడ్ 4pr ఆన్ ద బోత్ ద సైడ్స్. ఓకే, సో ఇక్కడ 0 + 4pr అంటే ఇది వస్తుంది, 4pr క్యాన్సిల్ అవుతుంది, లాస్ట్కి ఇది కూడా ఇది వస్తుంది. నేను డైరెక్ట్గా చేశాను, కావాలంటే ఇలా చేయొచ్చు. నెక్స్ట్, if roots of 2x² + kx + 3 is 0 are real and equal. రియల్ అండ్ ఈక్వల్ అంటే b² - 4ac = 0 అని అర్థం. k వాల్యూ కనుక్కోవాలంట. ఓకే, సో యువర్ ఆప్షన్స్ ఆర్ +or -2√6, +or -6√2, +or -4, +or -5. సో b ఏంటి ఇక్కడ, b అంటే k. సో k² - 4 into a అంటే 2, c అంటే 3 షుడ్ బి ఈక్వల్ టు 0. సో k² - 4 2s are 8, 8 3s are 24 = 0. k² equal to 24, k equal to +or-√24. 24 ఎలా రాయొచ్చు చూడండి. సో 8 3s అని రాయొచ్చు కదా, లేదా ఇక్కడ ఒకసారి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేద్దాం. సో 12 2 6 2 3s 3 1s. సో 24ని మీ స్క్వేర్ రూట్ చిన్నప్పుడు 8th క్లాస్లో నేర్చుకున్నారు. ఎలా రాస్తారు, 2² into 2 3s 6 అని రాస్తారు, అవునా. సో +or-√2² into √6. సో +or-√2√6, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 2√6 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. Next question, if alpha and beta are the roots of this equation, b minus c into x² plus c minus ax plus a minus b is 0 are equal. ఓకే, దీనికి రూట్స్ ఏమైనాయి అంటే ఈక్వల్ అయినాయి, అంటే b² - 4ac ఈజ్ అగైన్ ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూ అండ్ ఈ వాల్యూ ఉంది. సో దెన్ ఫైండ్ k వాల్యూ, kb = a + c అని ఉంది. సో k వాల్యూ ఏమవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ఆర్ ది ఆప్షన్స్. ఫండా అయితే సేమే, ఏంటి, b² - 4ac షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఇందులోంచి ఒకసారి చూడండి, ఇది a కదా, ఇది a, ఇది b, ఇది c. సో b² - 4ac అంటే b అంటే ఏంటి, c - a హోల్ స్క్వేర్, b అంటే c - a హోల్ స్క్వేర్ మైనస్ 4 into a అంటే b - c, c అంటే a - b. ఇప్పుడే సాల్వ్ చేయాలి, ఈక్వల్ టు 0. ఇదేంటి, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా కదా. సో a² + b² - 2ab మైనస్, ఇది చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు, 4 into b into a minus b అని రాయొచ్చు కదా. చూడండి, b into ఇది మొత్తం, నెక్స్ట్ c into ఇది చేద్దాం, -c into a minus b. కన్ఫ్యూజ్ అవ్వద్దు అని ఇట్లా స్టెప్ ఎక్స్ట్రా రాసాను, డైరెక్ట్గా కూడా చేయొచ్చు. సో యూ హ్యావ్ -2ac - 4 into ab minus b² minus ac plus bc equal to 0. ఓకే, ఇప్పుడు దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేయండి. c² + a² minus 2ac minus 4ab plus 4b² plus 4ac minus 4bc equal to 0. ఓకే, ఇప్పుడు చూడండి, c² + a² ఏం మిగిలింది ఇక్కడ మనకి, చూడండి, -2ac + 4ac ఇస్ నథింగ్ బట్ +2ac కదా. అండ్ 4b² ఉంది, 4b² కూడా రాసేయండి. అండ్ 4ab 4bc ఇవే మిగిలినాయి. సో -4ab minus 4bc equal to 0. సో ఒక్కసారి దీన్ని ఒక ఆర్డర్లో రాద్దాం, a² plus 4b², ఇక్కడ 4b² ఇక్కడ రాశాను, ప్లస్ c². ఓకే, ఏబిసి ఆర్డర్లో రాశాను, అండ్ స్క్వేర్స్ ఫస్ట్ రాసాం,
ప్లస్ 2ac మైనస్ 4ab మైనస్ 4bc ఈక్వల్ టు 0. ఒకసారి ఇది చూస్తే మీకు ఏదైనా ఐడెంటిటీ గుర్తొస్తుందా? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ ఎంతమందికి గుర్తుంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఐడెంటిటీ. సో దీన్ని నేను ఇలా రాయొచ్చు కదా, a స్క్వేర్ ప్లస్ 2b హోల్ స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ac మైనస్ 4ab మైనస్ దీన్ని ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేయొచ్చు.